శ్రీరామనవమికి సింపుల్గా అయ్యే ప్రసాదాలు అయితే చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి, చాలా క్విక్గా చేసుకోవచ్చు, రుచిగా కూడా చేసుకోవచ్చు. సో ముందుగా నేనైతే ఒక గిన్నెలో హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పుని 2 సార్లు క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. అదేవిధంగా బియ్యం కూడా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి. తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకోండి. వంపేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం అన్నీ ఇందులోకి వేసుకోవాలి. వాటర్ ఏమి లేకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వీలైనంత మెత్తగా ఈ విధంగా పట్టుకోండి బియ్య పిండిని. తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా ముద్దలా ఫామ్ అవుతుంది. సో మీరు పొడి బియ్యంతో కూడా చేసుకోవచ్చు, తినడానికి అంత రుచిగా ఉండదు. ఇలా నానబెట్టి చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇంకో గ్లాస్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా పొడి బెల్లాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడంతా యాలకుల పొడిని, చిటికడంతా మిరియాల పొడిని వేసుకొని ఈ బెల్లం అంతా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నామంటే ఇది కూడా త్వరగా మిక్స్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే శ్రీరామనవమి ప్రసాదాలు రెడీ అయిపోతాయి. ఇవి వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు మన పెద్దవాళ్ళు. సో ఇవన్నీ చలవ చేస్తాయి. వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.